అంగము ఎలా స్తంభిస్తుంది, దాంట్లో ఏమొస్తే రౌతులాగా, రాడులాగా అవుతుందనేది ఇవాళ నేను చిన్న ఎక్స్‌పెరిమెంట్ చూపిస్తున్నానండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకు ఈ 2 అంగాలనుకోండి. ఈ 2 ఉన్నాయి గదా! 2 ఒకటే సైజున్న. ఇప్పుడు చూడండి. నేను ఇది బ్లడ్. అంగం లేచినప్పుడు ఏమొస్తుంది? అంగం స్తంభించినప్పుడు దాంట్లో బ్లడొస్తుంది. బ్లడ్‌తో నిండిపోతుంది అంగం. అందుకోసమే 8 ఎంఎల్ బ్లడ్ రావటం వల్ల అంగం దొడ్డుగా, రౌతులాగా, రాడ్‌లాగా చూడండి. ఇప్పుడు కరెక్ట్ ఉన్నాయి గదా! ఇప్పుడు దీంట్లో ఏస్తున్నాను. ఈ బ్లడ్ అనుకోండి ఇది. ఇది చూడండి. ఇప్పుడు ఇది చూడండి. 2 చూసారు గదా! ఇది సన్నగానే ఉంది. ఇది దొడ్డుగా అయింది. ఇది లావు అయింది. ఇంట్లో బ్లడ్ నిండిందండి. అంటే ఇది కలర్ ఏసాను. శాంపుల్‌గా చూస్తున్నాను. అంగం లావు అయినప్పుడు ఇలా లేచి నిలబడినప్పుడు దీంట్లో 8 ఎంఎల్ బ్లడ్ రావటం జరుగుతుంది. ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది కాబట్టి బ్లడ్ వచ్చేసి దీంట్లో వచ్చి కూడుకోవాలి, రిటైన్ అవ్వాలి. ఎప్పటి వరకు? సెక్స్ చేసే వరకు ఇలా ఉన్న అంగం ఇలా లేసి మనం సెక్స్ పూర్తి అంటే ఆమె సుఖపడే వరకు సెక్స్ చేస్తాం కదా! చేసిన తర్వాత వీర్యం ఎప్పుడు వెళ్ళిపోతుందో మళ్ళీ దీంట్లో ఉన్న రిటైన్ అయిపోయిన బ్లడ్ మన బాడీలో వచ్చేసేయాలి. వీర్యం బయటికి వెళ్ళంగానే అంగం మెత్తబడుతుంది. అది ఎందుకు మెత్తబడుతుందంటే దీంట్లో ఉన్న బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది. ఇక చూడండి మళ్ళీ వచ్చేసింది. దీంట్లో వచ్చిన బ్లడ్